మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హలో, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు కావ్య. నేను ద ఇంగ్లీష్ ట్రీ అనే ఇన్స్టిట్యూట్లో ఐఎల్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. మా ఇన్స్టిట్యూట్ మెహదీపట్నంలో ఉంది. సో ఈ వీడియోలో నేను మీకు IELTS టెస్ట్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో IELTS అంటే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. సో మీరు ఒకవేళ ఫారెన్లో చదువుకోవాలనుకున్నా, లేకపోతే వర్క్ చేయాలనుకున్నా, లేకపోతే అక్కడే రెసిడెంట్గా అవ్వాలనుకున్నా కూడా ఈ టెస్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ ఎ గ్లోబలీ యాక్సెప్టెడ్ టెస్ట్. అంటే నంబర్ ఆఫ్ కంట్రీస్లో ఇది యాక్సెప్టెడ్. మీరు చూస్తున్నట్లయితే చాలా పాపులర్ టెస్ట్ ఇది. మీరు బిల్బోర్డ్స్లో చూస్తుండొచ్చు, లేదా ప్యాంప్లెట్స్లో చూస్తుండొచ్చు, వెబ్సైట్స్లో చూస్తుండొచ్చు. సో చాలామంది ఈ IELTS టెస్ట్ తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అది ఎందుకో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వరల్డ్ మొత్తంలో చూసుకుంటే మోర్ దెన్ 12,000 ఆర్గనైజేషన్స్ ఈ టెస్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. అంటే ఈ టెస్ట్ అంత జెన్యూన్, ఈ టెస్ట్ అంత వరల్డ్ వైడ్ రికగ్నైజ్డ్ అనమాట. సెకండ్ పాయింట్ వచ్చి, లాంగ్వేజ్కి సంబంధించిన 4 ఇంపార్టెంట్ స్కిల్స్ ఈ టెస్ట్ ద్వారా అసెస్ చేయబడతాయి. అవి ఏంటంటే లిసనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. సో ఇలా ఒక లాంగ్వేజ్ని, మీ యొక్క స్కిల్స్ని అనలైజ్ చేస్తుంది కాబట్టి ఈ టెస్ట్ అనేది అంత ఇంపార్టెంట్, అంత ప్రామినెంట్ అవుతుంది. సో ఇప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ టెస్ట్ గురించి. టోటల్ ఈ టెస్ట్ కండక్ట్ చేయడానికి, మీరు తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది? అప్రాక్సిమేట్లీ 3 hours పట్టచ్చు, డిపెండింగ్ ఆన్ ద టైమ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్. సో దీంట్లో మనం ఇంతకుముందు నేర్చుకున్నట్లుగా లిసనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ ఉంటాయి. సో లిసనింగ్ అనేది ఫస్ట్ కాంపోనెంట్. మీ టెస్ట్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మీరు ఆన్సర్ చేయబోయేది లిసనింగ్ టెస్ట్. సో దీనికి ఏంటంటే ఒక ఆడియో రికార్డింగ్ ఉంటుంది. సో ఈ ఆడియో రికార్డింగ్ దీంట్లో మనకి 4 డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అండ్ పార్ట్ 4. సో ఈ రికార్డింగ్ మొత్తం మనకి కంప్లీట్ అవ్వడానికి అప్రాక్సిమేట్గా 30 నుండి 32 minutes పట్టచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకవేళ 30 minutes పట్టింది అనుకోండి, దాని తర్వాత మీకు ఇచ్చే ఎక్స్ట్రా 10 minutes ఆఫ్ టైం ఏదైతే ఉంటుందో ఇది స్టాండర్డ్, ఇది కామన్. అంటే ఈ 10 minutes అనేది ఆడియో టైంలో ఇంక్లూడ్ కాదు. సో వన్స్ ఆడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 10 minutes అనేది అనౌన్స్మెంట్ వస్తుంది. ఈ 10 minutesలో మీరు ఏం చేయాలి? ఆన్సర్స్ అనేవి క్వశ్చన్ పేపర్ నుంచి ఆన్సర్ షీట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఈ అనౌన్స్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే మీకు ఈ 10 minutes డ్యూరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కంగారు పడనవసరం లేదు. ఒకవేళ కనుక మీరు IELTS పేపర్ బేస్డ్ టెస్ట్ తీసుకుంటున్నట్లయితే ఈ ఫెసిలిటీ మనకు ఉంటుంది. అదే ఒకవేళ మీరు కంప్యూటర్ డెలివర్డ్ ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి, మీరు ఆటోమేటిక్గా ఆడియో వింటున్నప్పుడే మీ ఆన్సర్స్ని క్వశ్చన్ పేపర్లో, ఆన్లైన్ క్వశ్చన్ పేపర్లో మీరు ఎంటర్ చేసేస్తారు. సో సపరేట్గా ఈ 10 minutes టైం అనేది మనకు అక్కర్లేదు. కాబట్టి కంప్యూటర్ డెలివర్డ్ IELTS తీసుకుంటున్న వాళ్ళకి జస్ట్ లాస్ట్లో ఒక 2 minutes టైం ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ రివ్యూ టైం అనమాట. సో జస్ట్ మీరు అన్ని ఆన్సర్స్ కరెక్ట్గా రాసారా లేదా, స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి మీకు ఆ 2 minutes టైం అనేది ఇస్తారు. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బి నోటెడ్. అండ్ లిసనింగ్ టెస్ట్ అయిపోయిన వెంటనే మనకు మధ్యలో గ్యాప్ ఉండదండి. సో ప్లీజ్ మేక్ ష్యూర్ మీరు టెస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా అన్ని సెక్షన్స్ ఒకేసారి ప్రాక్టీస్ చేయడానికి అలవాటు చేసుకోండి. ద సెకండ్ సెగ్మెంట్ ఈస్ రీడింగ్. సో లిసనింగ్ కంప్లీట్ అయిన వెంటనే మనకి రీడింగ్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ మీరు పేపర్ బేస్డ్ ఎగ్జామ్ తీసుకుంటున్నట్లయితే మీకు ఒక సపరేట్ ఆన్సర్ షీట్ అండ్ సపరేట్ క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే ఆన్లైన్లో అంటే మీకు ముందు మీ ఇన్ఫర్మేషన్ అంతా వ్యాలిడిటీ అవన్నీ చెక్ చేసి మీకు అప్పుడు యూ కెన్ బిగిన్ ద టెస్ట్ అనేది ఒక స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఇప్పుడు పెన్ అండ్ పేపర్ బేస్డ్ తీసుకున్న, కంప్యూటర్ డెలివర్డ్ టెస్ట్ తీసుకున్నప్పటికీ మనకు టైం అనేది 60 minutes మాత్రమే ఇస్తారు. ఇది కామన్. సో లిసనింగ్ కాంపోనెంట్ ఫినిష్ అయిన తర్వాత వెంటనే మనకి రీడింగ్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ రిమెంబర్, మనకి ఇక్కడ ఎటువంటి టైం గ్యాప్ ఉండదు. సో లిసనింగ్ అయిన వెంటనే మనకి అనౌన్స్మెంట్ వస్తుంది, లేకపోతే మన ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ రూమ్లో వాళ్ళు క్లియర్గా మనకు చెప్తారు దట్ యూ కెన్ బిగిన్ యువర్ రీడింగ్ టెస్ట్ నౌ అని. అండ్ దీనికి ఒకవేళ మీరు పేపర్ బేస్డ్ IELTS ఎగ్జామ్ తీసుకుంటున్నట్లయితే మీకు ఒక సపరేట్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అలాగే సపరేట్ ఆన్సర్ షీట్ కూడా ఇస్తారు. సో ఈ ఆన్సర్ షీట్లో మనకి 40
క్వశ్చన్స్ ఆన్సర్ చేసే స్పేసెస్ ఉంటాయి. అండ్ మీకు 60 మినిట్స్ ఆఫ్ టైం ఇవ్వడం జరుగుతుంది, అంటే 1 అవర్ అనమాట. సో ఈ 1 అవర్లో మీరు 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అండ్ అఫ్ కోర్స్ మన నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఫార్మాట్ క్లియర్గా చెప్తాను, సో ప్లీజ్ వాచ్ దట్ యాజ్ వెల్. అండ్ ఈ రీడింగ్ సెక్షన్ అనేది మీకు 2 డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి ఐఎల్స్లో, అకాడమిక్ వేరియంట్ అండ్ జనరల్ ట్రైనింగ్ వేరియంట్. సో దీని ప్రకారంగా రీడింగ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట, అంటే ఫార్మాట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ద వే ఆఫ్ స్కోరింగ్, మీరు స్కోర్ని ఎలా గెయిన్ చేయాలి అది కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ అకాడమిక్ ఆర్ జనరల్ ట్రైనింగ్ మాడ్యూల్స్. సో ఈ 40 మినిట్స్ 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీకు ఏదైతే 60 మినిట్స్ ఆఫ్ టైం ఇస్తారో దాని తర్వాత ఈ ఆన్సర్ షీట్ తీసేసుకొని అప్పుడు మనకి రైటింగ్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ 3 కూడా కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి. అండ్ రైటింగ్ సెక్షన్కి వచ్చేటప్పటికి మళ్ళీ మీకు 1 అవర్ ఆఫ్ టైం ఇస్తారు. అండ్ ఇక్కడ మీకు 2 డిఫరెంట్ ఆన్సర్స్ షీట్స్ అనేవి ఇస్తారు, ఒకటి టాస్క్ 1 కోసం అండ్ ఇంకొకటి టాస్క్ 2 కోసం. సో ఈ ఆన్సర్ షీట్స్ మీద క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అది టాస్క్ 1 ఆన్సర్ షీటా లేక టాస్క్ 2 ఆన్సర్ షీటా అని. సో దాని ప్రకారంగా మనం క్వశ్చన్ చదువుకొని ఆన్సర్ రాయడం అనేది స్టార్ట్ చేయాలి. అదే మీరు కంప్యూటర్ బేస్డ్ ఐఎల్స్ తీసుకుంటున్నట్లయితే మీకు ఒక బ్లాంక్ స్పేస్ అనేది ఇస్తారు, ఇట్లా ఒక మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఎట్లా ఉంటుంది అలాంటి ఒక ప్లెయిన్ డాక్యుమెంట్ మీకు కనిపిస్తుంది. సో అక్కడ మీరు టైప్ చేయడం స్టార్ట్ చేసేయాలి. బట్ పెన్ అండ్ పేపర్ బేస్లో అయితే మీరు పెన్సిల్తో కావచ్చు పెన్తో కావచ్చు మీ ఆన్సర్ అనేది రాయడం స్టార్ట్ చేయాలి. సో దీనికి ఒక పర్టిక్యులర్ ఫార్మాట్ అనేది ఇంపార్టెంట్. అలాగే టాస్క్ 1కి వచ్చేటప్పటికి మీకు 20 మినిట్స్ ఆఫ్ టైం అనేది అలాట్ చేయడం జరుగుతుంది. టాస్క్ 2కి వచ్చేసి 40 మినిట్స్. అయినప్పటికీ మీరు ఎంత టైం తీసుకుంటున్నారు అనేది అది మీ ఇష్టం, కానీ 2 టాస్క్స్ 60 మినిట్స్లో కంప్లీట్ చేసేయాలి, అది ఇంపార్టెంట్. ఒకవేళ టాస్క్ 2 అనేది మీరు లాస్ట్లో కంక్లూజన్ రాయలేకపోతే అక్కడ మనకు స్కోర్ అనేది తగ్గిపోవచ్చు. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ఫ్యాక్టర్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒఫీషియల్గా క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు మనకి 20 మినిట్స్ ఫర్ టాస్క్ 1 అండ్ 40 మినిట్స్ ఫర్ టాస్క్ 2 అనే ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. సో ప్రాక్టీస్ అకార్డింగ్లీ మీ ప్రోగ్రామ్ చేసుకునేటప్పుడు మీ టైమింగ్ని ప్రోగ్రామ్ చేసుకునేటప్పుడు ఈ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు టాస్క్ 2కి ఎక్కువ టైం ఇస్తున్నారు అంటే ఇక్కడ మీరు 250 వర్డ్స్ రాయాల్సి ఉంటుంది, మినిమం 250 వర్డ్స్. Whereas task 1లో the minimum word count is 150. సో మినిమం అట్లీస్ట్ 150 వర్డ్స్ అనేది రాయాలి, ఇది కంపల్సరీ. మీకు ఎగ్జామ్ పేపర్లో కూడా క్వశ్చన్ పేపర్లో కూడా క్లియర్గా ఇది మెన్షన్ చేసి ఉంటుంది. బట్ నన్ను అడిగితే టాస్క్ 1కి మీరు ఒక 20-30 వర్డ్స్ ఎక్కువ రాయొచ్చు, జస్ట్ బీ ఆన్ ద సేఫ్ సైడ్ అనమాట. అంటే ఒకవేళ మినిమం 150 వర్డ్స్ అంటే మీరు ఒక 170-180 అట్లా రాసుకుంటే బెటర్. సిమిలర్లీ టాస్క్ 2 మనకి మినిమం 250 వర్డ్స్ రాయాల్సి ఉంటుంది కదా. సో ఎయిమ్ ఫర్ 270 ఆర్ 280 వర్డ్స్. అంతకంటే ఎక్కువ రాశారనుకోండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ గ్రామాటికల్ మిస్టేక్స్ కనుక కరెక్ట్ చేయలేకపోతే దానివల్ల స్కోర్ రెడ్యూస్ అవ్వచ్చు, లేదా అనవసరమైన పాయింట్స్ మీరు ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా రిస్కే మనకి. సో ఏదైతే పాయింట్స్ ఉన్నాయో అవి క్లియర్గా అర్థం చేసుకొని వాటిని కవర్ చేయగలిగితే సరిపోతుంది. సో బట్ అండర్ లెంగ్త్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టాస్క్ 1లో మీరు 150 వర్డ్స్ కంటే తక్కువ రాస్తే అండ్ టాస్క్ 2లో 250 వర్డ్స్ కంటే తక్కువ రాస్తే అక్కడ మీ స్కోర్ డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. అండ్ ఇప్పుడు ఈ 3 సెక్షన్స్ లిసనింగ్, రీడింగ్, రైటింగ్ బ్యాక్ టు బ్యాక్ జరుగుతూ ఉంటాయి. కానీ స్పీకింగ్ టెస్ట్ వచ్చేటప్పటికి ఇది ఈదర్ మీ LRW ముందు రోజు కానీ లేకపోతే ఒక 2-3 డేస్ ముందు కానీ లేదా 2-3 డేస్ తర్వాత. సో దీనికి ఒక సపరేట్ వెన్యూ అండ్ సపరేట్ డేట్ అండ్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మీ రిజిస్టర్డ్ ఈమెయిల్స్కి ముందుగానే 1 వీక్ ముందుగానే పంపించడం జరుగుతుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇది ఒక బ్రీఫ్ ఫార్మాట్ అనమాట. సో ఆల్ ఇన్ ఆల్ మనకి 40 మినిట్స్ లిసనింగ్కి పడుతుంది, 1 అవర్ ఏమో రీడింగ్, 1 అవర్ ఏమో రైటింగ్, అరౌండ్ 11 to 14 minutes ఫర్ స్పీకింగ్ అనమాట. సో టుగెదర్ ఇట్ ఈస్ 3 hours అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు లెట్ us డిస్కస్ అబౌట్ ద డిఫరెంట్ మాడ్యూల్స్. ఐఎల్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది. పర్పస్ స్పెసిఫిక్ అంటారు, అంటే మీరు ఎందుకు రాస్తున్నారు ఐఎల్స్ ఎగ్జామ్ దాన్ని బేస్ చేసుకొని మనకి 3 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ దాన్ని ఐఎల్స్ అకాడమిక్ టెస్ట్ అంటారు. సో అకాడమిక్ అనే పేరులోనే ఉంది, దిస్ ఇస్ మెయిన్లీ ఫర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్. సో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇట్లా చదివే వాళ్ళ కోసం వాళ్ళు తీసుకోవాల్సిన టెస్ట్ ఏంటి, ఐఎల్స్ అకాడమిక్. దీంట్లో కూడా మళ్ళీ మనకి లిసనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగే ఉంటాయి.
అలాగే ఒకవేళ మీరు ఒక ఫారెన్ కంట్రీ లైక్ కెనడా అనుకోండి, లేదంటే ఆస్ట్రేలియా అనుకోండి. సో, ఇలాంటి కంట్రీస్‌లో మీరు ఒకవేళ వర్క్ చేద్దాం అనుకున్నా, అక్కడ సెటిల్ అవుదాం అనుకున్నా, ఒక పర్మనెంట్ రెసిడెంట్‌గానో, సిటిజన్‌షిప్ కోసం ట్రై చేస్తున్నట్లయితే, అప్పుడు మీరు తీసుకోవాల్సిన ఎగ్జామ్ జనరల్ ట్రైనింగ్. అలాగే ఒకవేళ మీరు యూకేకి వెళ్దాం అనుకుంటున్నారనుకోండి, అప్పుడు తీసుకోవాల్సిన ఎగ్జామ్ అకాడమిక్ అయినా తీసుకోవచ్చు, లేదా యూకేవీఐ అనొక స్పెషల్ టెస్ట్ ఉంటుంది. సో, ఈ యూకేవీఐ ఫుల్ ఫామ్ ఏంటి? యూకే వీసాస్ అండ్ ఇమిగ్రేషన్. సో, స్పెసిఫిక్‌గా యూకేలో సెటిల్ అవ్వాలనుకున్నా, బ్రిటిష్ సిటిజన్‌షిప్ తీసుకోవాలనుకున్నా, మీరు తీసుకోవాల్సిన టెస్ట్ యూకేవీఐ. సో, ముందుగా మనం డిస్కస్ చేసినట్లుగా ఐఎల్స్ మీరు పేపర్ బేస్డ్ టెస్ట్ అయినా తీసుకోవచ్చు, కంప్యూటర్ డెలివర్డ్ టెస్ట్ అయినా తీసుకోవచ్చు. సో, దీంట్లో ఏంటంటే రెండిట్లోనూ లిసనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ ఉంటాయి. అది కామన్. అలాగే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఈజ్ ఆల్సో కామన్. అంటే మీరేదో కంప్యూటర్ డెలివర్డ్ టెస్ట్ తీసుకుంటే ఈజీ అవ్వచ్చు, పేపర్ బేస్ తీసుకుంటే టఫ్ అవ్వచ్చు, అట్లా కాదు. అండ్ ప్యాటర్న్ ఆఫ్ స్కోరింగ్ ఈజ్ ఆల్సో ద సేమ్. అంటే మీరు ఏ టెస్ట్ తీసుకున్నా సరే స్కోరింగ్ ఒకే విధంగా జరుగుతుంది. కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకవేళ మీ టైపింగ్ స్పీడ్ ఫాస్ట్‌గా ఉందనుకోండి, మీరు టైపోస్ తక్కువ చేస్తున్నారనుకోండి, అప్పుడు మీరు కంప్యూటర్ డెలివర్డ్‌కి వెళ్ళొచ్చు. లేదా మీరు పేపర్ మీద మంచిగా నీట్‌గా రాయగలుగుతాను, ఒక హ్యాండ్ రైటింగ్ బావుంటుంది, నాకు చదవడానికి వీలుగా ఉంటుంది అనుకుంటే పేపర్ బేస్డ్ ఎగ్జామ్‌కి వెళ్ళిపోండి. అలాగే రిజల్ట్‌కి వచ్చేటప్పటికి పేపర్ బేస్డ్ ఎగ్జామ్‌కి మీకు రిజల్ట్ రావడానికి 13 డేస్ పడుతుంది. సో, మీరు ఏ రోజైతే ఎల్ఆర్‌డబ్ల్యూ తీసుకుంటారో, ఆ రోజు నుంచి 13థ్ డే రోజు మనకు ఆన్‌లైన్‌లో రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అలాగే కంప్యూటర్ డెలివర్డ్ తీసుకుంటే మాత్రం ఇది క్విక్‌గా ఉంటుంది. ఫాస్టర్ రిజల్ట్స్ అన్నమాట. అంటే మీరు ఎగ్జామ్ రాసిన 3-5 బిజినెస్ డేస్‌లోనే మీకు రిజల్ట్ అనేది ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీకు ఏ టెస్ట్ అయితే బెటర్ అనేది మీరు ఒక ఐడియాకు రావచ్చు. అలాగే మీరు ఒక డెసిషన్ తీసుకొని ముందుగానే ఆన్‌లైన్‌లో స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. సో, ఇది వీడియో గైస్. మీకు నచ్చినట్లయితే, మీకు ఏదన్నా ఎంక్వైరీస్ ఉంటే, లేకపోతే ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో వాటిని టైప్ చేయండి. డెఫినెట్‌లీ మేము ఆన్సర్ చేస్తాము దానికి. ఆర్ ఒకవేళ మీకు స్క్రీన్‌పై కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేసి కూడా మీరు ఇంకా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేయొచ్చు. థాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.